ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ 4 పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎండాకాలంలో మీ పిల్లల ముక్కులోంచి రక్తం వస్తుందా? అయితే ఈ వీడియో మీ గురించే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వాటికి సంబంధించిన జాగ్రత్తలు కూడా ఎలా తీసుకోవాలో చెప్తాను. ఫస్ట్, మీ నోస్ లో యూజువల్ గా లిటిల్స్ ఏరియా అని ఒక చిన్న ఏరియా ఉంటుంది. అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరుగుతుంటది. ఎప్పుడైతే ఈ హాట్ హ్యూమిడ్ ఎయిర్ లోపలికి వెళ్ళిందో అప్పుడు ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పెరిగి ఒక స్టేజ్ లో అది రప్చర్ అవుతుంది. అలా రప్చర్ అయినప్పుడు ఖచ్చితంగా ముక్కులోంచి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా జరగగానే వెంటనే చాలా మంది పేరెంట్స్ పానిక్ అయ్యి పిల్లల్ని ఫ్లాట్ గా పడుకోమంటారు. దానివల్ల రక్తం బయటికి రాదు కదా అని అనుకుంటారు. సో దానివల్ల ఖచ్చితంగా ఆస్పిరేట్ అయ్యి లంగ్స్ లో జామ్ అయ్యి ఊపిరి ఆగిపోయేంత పరిస్థితి కూడా జరగచ్చు. సో మీరు చేయవలసింది ఫస్ట్, వాడిని భయపెట్టకండి, మీరు భయపడకండి. కూర్చోపెట్టి 2 ఫింగర్స్ తో ముక్కుని బ్లాక్ చేయమని చెప్పండి. నోటితో శ్వాస తీసుకోమని చెప్పండి. ఒక 2 to 4 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ అట్లా చేస్తే తర్వాత బ్లడ్ అనేది ఆగిపోతుంది బయటికి రావడం. ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఈ 4 పాయింట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్, పిల్లల్ని హైడ్రేటెడ్ గా ఉంచాలి. మంచి లిక్విడ్స్ తో ఉంచండి. రెండవది, ఏసీ టెంపరేచర్స్ అనేది టూ కూల్ గా ఉంటే బయట టెంపరేచర్స్ కి మ్యాచ్ కానప్పుడు ఖచ్చితంగా డిఫరెన్సెస్ వస్తాయి. అలా ఉండద్దు. మూడోది, ఇండోర్ ప్లాంట్స్ పెంచండి. నాలుగోది, ముక్కు డ్రై అవ్వకుండా ఉండాలంటే సెలైన్ నేజల్ డ్రాప్స్ వేయండి. నేను మీ డాక్టర్ కీర్తిమాన్ కంచర్ల, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, ఫ్యామిలీ డాక్టర్స్ క్లినిక్. ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.